హాయ్ గైస్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా మామిడి చెట్టు ఆకులు చూసిరా ఎంత లేతగా ఉన్నాయో, పచ్చగా ఉన్నాయి కదా. ఈ ఆకులతోనే వేయాలా, కంకణాలు కడదాం, తోరణాలు కడదాం. అట్లే మనకు పండుగ అంటే పక్కా ముక్క ఉండాలి కదా. మంచిగా టౌన్కి పోయి మంచి లేత మేకపోతు మటన్ పట్టుకొని వద్దాం. ఈ మేకపోతు మటన్తోని మంచిగా కట్టెల పొయ్యి మీద మంచిగా మటన్ కూర వండుతా. అట్లే అమ్మతో పూరీలు చేయించుకుందాం. మటను పూరీలు ఎక్సలెంట్ కాంబినేషన్ కదా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది, కొంచెం డిలే అవుతాయి, కొంచెం వర్క్ అటు ఇటు ఇంటికాడ పనుల వల్ల డిలే అయిపోతుంది. కంటిన్యూ చేస్తా, తప్పకుండా వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగానైతే మంచిగా పోయి మటన్ కొట్టించుకొని వద్దాం ఇవాళ. గైస్ మటన్ చూసిరా గైస్, మంచిగా ఎర్రగా ఎట్లా పడుతుందో. మటన్లకి ముందుగాలనైతే అమ్మ ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఒక టమాటాని కట్ చేసి పెట్టింది. ముందుగాలనైతే మటన్కి మంచిగా ఉప్పు, కారం అన్ని మసాలాలు కలుపుకుందాం. ఉప్పు, కారం, మసాలాలు కలుపుకుంటే ముక్క మంచి టేస్ట్ ఉంటుంది. మటన్ అయితే మంచి కలర్ఫుల్గా ఉన్నది ఇక. విలేజ్లలో కోసిన మటన్ ఇంత మంచిగా ఫ్రెష్గా ఉంటుంది చూసిరా. మటన్కి అయితే అన్ని మసాలాలు కలుపుతాయి. ఇప్పుడు ఒకటి మంచిగా మూలగ బొక్క చూసి కొట్టించిన, మూలగ కూడా ఉన్నది ఇలా చూసిరా. మస్తున్నది మటన్ అయితే, మంచి కండా పట్టున్నది. మేకపోతు కూర ఇది. మసాలా ఇద్దురా అమ్మ. ఇక ఒక గంటేడు కారం గైస్. కారం ఉంటుందా ఇది బాగా? కొంచెం ఏం కదా, నాన్ వెజ్ కదా, కొంచెం కారం గట్టిగానే ఉండాలి. ఒక గంటేడు అల్లం పేస్టు ఫ్రెష్గా నూరుకున్న వేసుకున్న అయితే మంచి వాసన ఉంటుంది. అట్లనే ఒక సగం చెంచోడు పసుపు. ఓకే చాలు. ఉప్పు ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం. చాలు. ఏమన్నా తక్కువ అయితే మళ్ళీ కూరలు వేసుకోవచ్చు, ఎక్కువైంది అనుకో కూర అంతా తినలేము మళ్ళీ. ఒక పీస్ కింద పోయింది వేసు. కూరకు ఇవన్నీ ఉప్పు కారం కలుపుతా అంటేనే స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ మంచిగా ఉంటుంది, కూర టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కానీ ఇట్లా వేయడం వల్ల ఏంటంటే కూర దబ్బిని ఉడకదు, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. మనం ఇలా కట్టెల పొయ్యి మీదనే ఉండదాం. గ్యాస్లు దొరకట్లేవు కదా మనకి, ఇంటికాడ కట్టెలు అవైలబుల్గా ఉన్నాయి. కట్టెల పొయ్యి మీద వేసి గంట సేపు ఉడకబెడదాం. కానీ మేకపోతే లేతుంది, ఇది దబ్బినే ఉడుకుతుంది. నేను పోయినసారి మటన్ కర్రీ వండితే కొంచెం గ్రేవీ తక్కువ వచ్చింది. కామెంట్ బాక్స్లో మన ఫాలోవర్స్ మెసేజ్ చేశారు, ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం పేస్ట్ ఎక్కువ వస్తుందని చెప్పారు. అందుకే ఒక మూడు ఉల్లిగడ్డలని కోసినాయి ఈసారి. మూలుగ బొక్క అయితే మస్తున్నాయి. చలో పొయ్యి ఒక్క 10 నిమిషాలు ఇట్లా ఉంచినాం అనుకో, ముక్కకు మంచిగా పడుతుంది. ఇక పొయ్యి మీద వేసుకుందాం. పెట్టమ్మా గిన్నెగా. నేను 2 పావులు పోతావు నూనె, ప్యూర్ పల్లి నూనె. సలదమ్మా. ఒక 3 పావుల నూనె గ్యాస్. తాలింపుకు యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుందాం ముందుగా. ఈ మాత్రం కామన్, ప్రతి నాన్ వెజ్ కూరలో ఇవి ఉండాల్సిందే. ఏయమ్మా పచ్చిమిరపకాయలు గాయస్. చిటపట అంటాను. పుదీనా వద్దు, ఉల్లిగడ్డలు మాత్రం మంచి గోలాలి. కట్టెలు మాత్రం మస్తు కూడా వస్తాయి గాయస్. ఉల్లిగడ్డలు కొంచెం సేపు గోలినాక పుదీనా వేసుకున్నాం. వేయమ్మా పుదీనా. పుదీనా కూడా ఇలా మంచిగా గోలుతుంది. గైస్ ఉల్లిగడ్డలు మంచిగా గోలినాక తాలింపుకు కొంచెం అల్లం వేసుకుందాం. ఆల్రెడీ కూరలు కలిపినాం కానీ ఇలా కూడా కొంచెం వేసుకుందాం. అట్లే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం.
చాలమ్మా. టమాటాలు వేయమ్మ మెల్లిగా. ఈ టమాటాలు మంచిగా మెత్తటి పేస్ట్ కావాలి, మెత్త ఉడకాలి అలా లేకుండా. ఇవన్నీ మంచిగా గోలినాక మటన్ వేసుకుందాం ఇక. మంట గట్టిగా మండుతుంది, కట్టెల అగడు బాగా వస్తుంది. చూసిరా ఈ మన దేశవాళీ టమాటాలు అలా వేయంగానే కరిగిపోయినాయి. కూర చూపెట్టాం ఒకసారి. కూర చూడండి కదా ఎట్లుందో, మస్తు ఉన్నది కూర అయితే. మంచిగా కొట్టండి మటన్ ఇవాళ. ఏమో కూర బాగుంది ఇక మటన్. సూపర్ అంటే సూపర్ ఉన్నది మటన్. మంచి గోలాలి ఇక, చాలాసేపు గోలించాలి. ఇట్లా వాటర్ ఉడతాయి, లైట్గా వాటర్ ఉడతాయి. ఆ వాటర్ అన్నీ ఆవిరి మంచిగా ముక్కంతా దగ్గరికి అయ్యేదానికి గోలించుకొని ఒక 2 చెంబుల వాటర్ పోసి ఉడకబెడదాం ఇక. ముద్దదే అమ్మ ఇక. దీని మీద పెట్టినా ఇంట్లో పెడతా పాటు చూడండి గైస్, ఎసరు అయితే మొత్తం గుంజుకపోయింది. ఒక్కసారి కలబెట్టి వాటర్ పోసుకున్నాం ఇక. కూర అయితే గుమ్మగుమ్మ వాసన వస్తుంది. మనం కూర కలిపి పెట్టుకున్న పల్లె ఉంటుంది కదా, మంచిగా దాన్నే కలిపి కడిగి ఇలా పోసుకున్నాం. అట్లనే ఇంకొన్ని పోసుకున్నాం. ఆ నీళ్ళు సరిపోవు, ఇంకిని పోద్దాం. ముక్క మునేటట్టు పోసి ఇక కట్టెలు ఫుల్ మంట పెట్టాలి ఇక. కొత్తగా ఆడాలి కూర. మటన్ మంచిగా మెత్తగా ఉడకాలంటే ఇట్లాంటి మంచి మీడియం సైజు మామిడాకుని తీసుకొని ఇల్లు వేసుకొని కడిగాలు వేసుకొని మూత పెట్టుకుంటే కథం. మామిడాకు ఎత్తే తొందర ఉడుకుతుంది అంటారు, అందుకే మామిడాకు వేసిన. మూత పెట్టుకొని మంట పెట్టుకుందాం ఇక. మూత పెట్టుకొని మంట పెట్టుకున్నాం అనుకో, అమ్మ రొట్టెలు రాకుతుంది, మనం పోయి పూరీలు కాలుద్దాం ఇక. కట్టెలు మండితే ఫుల్ మండుతానే, లేకుంటే చల్లారుతానే. మండితే మాత్రం మస్తు అగడొస్తాను. మంచిగా బాబు తానం చేసి మామిడాకు తోరణాలు కూస్తాడు. ఇది మన చెట్టు మామిడాకి మంచిగా ఫ్రెష్ ఉన్నది చూడండి. అక్కడ గేటుకి అక్కడ ఒకటి ఆల్రెడీ ఇక్కడ దర్వాజాకు కట్టేసిండు. అమ్మ ఏమో రొట్టెలు రాకుతుంది, మనం పూరీలు కాలుదాం ఇక. అయితే మంచిగా గాలింది, ఒక్క పూరి వేద్దాం. పొంగుతుందంటరా పూరి పొంగాలంటే ఇట్లా ముంచాలి, ముంచితే పూరి పొంగు 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 పొంగులి. కొంచెం వేసింది, మొత్తం పొంగలే, కొంచెమే పొంగింది. ఇది పొంగుతుంది కావచ్చు, చూద్దాం. ఎమ్మటే వాళ్ళు హోటల్ ఇట్లా అడుగుతారు, ఎమ్మటే పైకి లేస్తుంది. కొంచెం వేసింది ఇది కూడా, లేత్తలే, సగం లేచింది, అట్లా ఉన్నది. ఓకే పర్లేదు, సగం సగం పొంగుతాను. పూరి మంచి గాలితోనే నూనె ఉండదు అమ్మ, లేకుంటే అంతే నూనె ఉంటుంది. చూద్దాం గైస్, మటన్ లేసర్ పోసి చాలాసేపు అవుతాను కదా, గుంజుగా పోయినాలే. చూసిరా ఆల్మోస్ట్ గుంజుకపోయి నూనె పైకి తేలుతాను. చూసిరా వాసన అదిరిపోయింది, మటన్ వాసన. లైట్గా కొంచెం సూప్ ఉంచుకుందాం. సూప్ ఉంచుకుంటేనే పూరీలలో మంచిగా ఉంటుంది. ములుగ బొక్క చూసిరా గైస్ ఎట్లున్నాయో. కొంచెం టేస్ట్ చేసి మసాలా వేసి దించుకుందాం ఇక. ఒక్క ముక్క కూడా పట్టుకొని చూద్దాం ఉడికిందో లేదో. బొక్కకున్న పీసుని ఇట్లా చూసినాం అనుకో తెలిసిపోతుంది. చూడండి గైస్, చూసిరా మసాలా వేసి దించుకుందాం ఇక. లైట్గా చూపించుకుందాం, పూరీలలో మంచిగా ఉంటుంది. ఆయిల్ చూసిరా లైట్గా సైడ్లోకి వస్తుంది. మసాలా ఉన్న కొత్తిమీర వేసి దించుకుందాం ఇక.
అమ్మ ఎక్కువ మసాలా తినదు, అందుకే నేను కొంచెం ఎత్తాను. ఆల్రెడీ ముందుగా లవంగాలు దాల్చిన చెక్క వేసిన కదా, సరిపోతాయి. ఫ్రెష్ కొత్తిమీర, ఒక్కసారి కలబెట్టి మూత పెట్టుకుందాం. ఇక మామిడాకు కొద్దిసేపు అయినాక తీసేద్దాం. ఇక ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టుకుందాం. మామిడాకు తీసాము. వాసన ఇది పల్లెం లేదు మామిడాకు. ఇటు చిక్కడి గ్రేవీ వచ్చింది కదా మంచిగా. ఒక్కటి మూడు ఓకే. రెండు అయ్యే ఉన్నట్టునే ఒకటే నడిమికి నరికి వేసింది అలా. ఒక్క కిందకు కూర అంతా చాలు. బయట కూర్చొని చిన్నగా తిందాం గైస్. ముందుగానైతే పీస్ని టేస్ట్ చేద్దాం. పీస్ అయితే మంచిగా ఉడికింది, చూసారా ఎట్లా ఉడికింది, చూసారా పీస్. చీర్స్ గైస్. మస్తున్నాయి పీస్ అయితే మస్తు టేస్ట్ ఉన్నాయి. కానీ పూరీలు ఏమైనాయి అంటే పూరి గట్టిగా అయింది, మెత్తగా లేవు. పూరి దేని ఫాల్టో తెలియదు కానీ గట్టిగా అయింది పూరి. పూరి లైట్గా గట్టిగా అయింది కానీ ఓకే, సూప్లో మంచిగా కలిసిపోతాను. చూసారా గైస్ సూప్ ఎట్లా కలిసిందో. మస్తు ఊరింది కూర. చూసారా గైస్ సూప్ ఎట్లుందో. అమ్మ ఇప్పుడు ఇట్లా సూప్ వేసింది. ఇప్పుడు రొట్టె ఇట్లా మంచిగా మునుగుతుంది ఇలా. మస్తు టేస్ట్ ఉంది అయితే ఇది. చూసారా గైస్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇది. మంచిగా వచ్చింది మూలికల నుంచి. ఇది అదే సూపర్ ఉంది కర్రీ అయితే. గైస్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.